హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేష్ జైపాలన్, డీజే కంప్యూటర్స్, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి అండి. మీరు ఆల్రెడీ నా వీడియో చూస్తూ ఉంటారు అనుకుంటాను. సో చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈరోజు మీకు ఇంకొక కొత్త ల్యాప్టాప్, డెల్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ తీసుకొచ్చానండి. సో ఈ ల్యాప్టాప్ చూపించే ముందు అందరి వీడియో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో సో వాళ్ళలాగే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. కమెంట్ చేయకపోతే అసలు మీకు ఎలాంటి ల్యాప్టాప్ కావాలో నాకు తెలియదు. సో మీరు ఎవరైనా కమెంట్ చేశారంటే ఆ పర్టికులర్ మోడల్ కూడా నేను తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది. సో ఈరోజు సరైన వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈరోజు ఏంటంటే డెల్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్. సో ఇది వచ్చి 5400 అంటారు మోడల్. ఇదిగోండి, చాలా స్లిమ్ మోడల్. డెల్ 5400 లాటిట్యూడ్, i5 8th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD, 180 degrees ల్యాప్టాప్ ఇది కూడా. సో మీకు ఇందులో బ్యాక్ లైట్ కీబోర్డు విత్ ఫింగర్ ప్రింట్, పవర్ బటన్ ప్లస్ ఫింగర్ ప్రింట్ రెండు ఇక్కడే వచ్చేస్తుంది. ఇది కూడా చాలా స్లిమ్ మోడల్. చూడండి, ఆన్ చేస్తున్నా. సో చాలామంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటారు అనమాట, ఈ కోడింగ్ ల్యాప్టాప్స్ అంటారు కదా. సో ఆల్మోస్ట్ నేను చూపించిన వాటిలో మీకు i5 అని చూపించిన ప్రతి ల్యాప్టాప్ కోడింగ్ ల్యాప్టాప్సే. సో 8GB 256 ఉంటుంది కాబట్టి చాలా బాగానే ఉంటుంది, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక్క సెకండ్. రైట్. సో వాటిలో అన్నింటిలోనూ మీకు కోడింగ్ అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా కోడింగ్ ల్యాప్టాపే. సో ఇందులో మీకు చూసినారంటే HDMI, 2 USB పోర్ట్లు, ఒక ల్యాన్ పోర్ట్ ఈ పక్క ఉంటుంది. 2 USB పోర్ట్, HDMI ల్యాన్ పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా లాక్ కావాలంటే లాక్ ఉంటుంది. ఇక్కడ ఆడియో పోర్ట్ ఉంటుంది అండ్ SSD స్లాట్ ఉంటుంది. ఈ సైడ్ చూసుకున్నట్టయితే మీరు C టైప్ పోర్టు, ఛార్జింగ్ అండ్ ఒక USB వస్తుంది. ఫ్యాన్ వెంట్ ఉందండి. ఇది బ్యాక్ సైడ్, ల్యాప్టాప్ బ్యాక్ సైడ్. బాగా వెంట్ స్పేస్ బాగుంటుంది, గాలి బాగా వెళ్తుంది. సో గాలి బాగపోవడం వల్ల మీకు హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 24/7 యూజ్ చేసుకునే ల్యాప్టాప్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ బాగానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ ల్యాప్టాప్లో ఫీచర్స్ అయితే మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్యాక్ లైట్ కీబోర్డు, 14 inches ఫుల్ HD డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ విత్ పవర్ బటన్ విత్ రెండోది ఫింగర్ ప్రింట్తో ఉంటుంది. సో కెమెరాకి షట్టర్ ఉంటుందండి. ఇది మీరు ఈ మధ్య ఇప్పుడు అన్ని కెమెరాస్ హ్యాక్ అవుతుంది అంటారు కదా. సో షట్టర్ ఉంది, క్లోజ్ అండ్ ఓపెన్. మీకు కావాలన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకొని రిమైనింగ్ టైంలో మీరు షట్టర్ అనేది షట్ చేసుకోవచ్చు కెమెరాలు. సో ఇది కాన్ఫిగరేషను. సో ఈ ల్యాప్టాప్ మీకు ఆన్లైన్లో రీఫర్బిష్డ్ అని అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి సైట్స్లో మీరు చూసారంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడికంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది. సో ప్రైస్ కూడా నేను రివీల్ చేసేస్తాను ఈరోజు. సో దీని ప్రైస్ వచ్చి 23,000కి ఇస్తానండి, విత్ యాజ్ యూజువల్ విత్ న్యూ అడాప్టర్తో పాటు 23,000కి మీకు ఇచ్చేస్తాను. 5400 ఇది ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్తో పాటు ఇంకొక ల్యాప్టాప్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో అది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను మీకు. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట. సో ఇలాంటి ల్యాప్టాప్స్ ఒకటే కాదండి, మీకు ఎన్ని కావాలన్నా తెప్పించిస్తాను. ఫ్రెండ్స్కి అందరికీ బాగానే ఉంటుంది. ఇది మీ ఫ్రెండ్స్కి అందరికీ రెఫర్ చేయండి. కోడింగ్ ల్యాప్టాప్స్కి, బీటెక్ చేస్తున్న పిల్లలకి, జాబ్ పర్పస్ మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం, కోర్సెస్ నేర్చుకుంటున్నాం, అడిషనల్గా కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుంటున్నాం బయట ఇన్స్టిట్యూట్స్లో అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు బాగుంటుందండి. చాలా స్లిమ్, సూపర్గా ఉంటుంది. నీట్ కండిషన్, A++ కండిషన్లో ఉంటుంది. సో కండిషన్ గురించి మీరైతే అసలు వరి అవ్వాల్సిన పనే లేదు. మీకు ఎన్ని ల్యాప్టాప్లు కావాలన్నా నేను తెప్పించిస్తాను. సేమ్ ల్యాప్టాప్స్ ఏంటంటే మీకు 1 day డిలే అవ్వచ్చు, అంతే, ఇంకేం లేదు. సో మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదా కమెంట్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ తెలుసు కదా మీకు, 9533199263 ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. చాలామందికి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేశారనుకోండి, సో నాకు సబ్స్క్రైబర్స్ పెరిగినాక నేను ఇంకా ఈ ల్యాప్టాప్స్, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్సే కాకుండా సో మీ ల్యాప్టాప్స్లో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, సో
సో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక ల్యాప్టాప్ మీరు యూజ్ చేసేటప్పుడు ఆ ల్యాప్టాప్కి బ్యాటరీ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి, సో ఆ బ్యాటరీ మీకు చాలా రోజులు లైఫ్ రావాలంటే ఎలా చేయాలి, చిన్న చిన్న సొల్యూషన్స్. అంటే మీరు ఏ హార్డ్వేర్ షాప్కి రాకుండా, కంప్యూటర్ షాప్స్కి రాకుండా, సో ఇంటికాడే మీరే కూర్చొని సాల్వ్ చేసుకునే లాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిపైన కూడా నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను. కానీ ఆ వీడియోస్ అని నేను చేయాలి, ఫర్దర్గా మీకు ఇలాంటి క్లారిఫికేషన్ అంతా కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి. సో సబ్స్క్రైబర్స్ పెరిగి నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. మీరు లైక్ చేసి, షేర్ చేసి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసిన తర్వాతనే నేను అలాంటి వీడియోస్ అన్నీ చేయగలను. సో అంతవరకు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేంతవరకు అయితే నేను జస్ట్ మీకు ఇలాంటి రీఫర్బిష్ ల్యాప్టాప్స్, కొన్ని గ్యాడ్జెట్స్ లేకపోతే గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మీ ప్రాబ్లమ్స్ మీరు కమెంట్ చేసే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం గురించి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబర్స్ పెంచాల్సిందే, మీ ఫ్రెండ్స్కి చెప్పాల్సిందే, మీరు షేర్ చేయాల్సిందే, తప్పదు. సో సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతనే అలాంటి వీడియోస్ నేను చేస్తాను. సో అంతవరకు మళ్ళీ వేరే ల్యాప్టాప్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు